మొదట ధ్యాన శ్లోకము, ధ్యాన మంత్రము ఉంటుంది. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభి యజత్రాః స్థిరైరంగై స్తుష్టువాగుం సస్తనూభిః వ్యశేమ దేవయితం యదాయుః స్వస్తి న ఇంద్రో రుద్రశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి మంత్రం చూసుకుందాం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యయేవం వేద. దీని భావం చూసుకుంటే, ఎవరైతే నీటిని పుష్పంగా తెలుసుకుంటారో వారు పుష్పవంతులుగా, పశుగణములను కలిగిన వారుగా, సంతానవంతులుగా ఉంటారు. అమృత మండలాకారుడైన చంద్రుడిని పుష్పంగా గుర్తించిన వారికి పైన చెప్పబడినవి అన్నీ లభిస్తాయి. తర్వాతి మంత్రము. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద. ఎవరైతే జలం యొక్క స్థానాన్ని తెలుసుకుంటారో వారు అట్టి స్థానాన్ని పొందగలరు. జలమే అగ్నికి ఆధారం. అగ్ని స్థానాన్ని తెలుసుకున్నవారు అగ్ని స్థానం పొందగలరు. అగ్నే జలమునకు ఆధారం. ఈ విధముగా జలము, అగ్ని పరస్పర ఆధారభూతాలను తెలుసుకున్న వారే ఎరుక కలిగిన వారవుతారు. తర్వాత మంత్రం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద. ఎవరైతే జలం మూలాన్ని తెలుసుకుంటారో వారు ఉత్కృష్ట స్థానాన్ని పొందుతారు. వాయువే నీటికి ఆధారం. ఎవరు వాయువు మూలాన్ని తెలుసుకుంటారో వారు తమలో నెలకొని ఉంటారు. జలమే వాయువుకి మూలం. ఇవి పరస్పర ఆధారభూతాలను గుర్తించిన వారు ముక్తులవుతారు. తర్వాతి మంత్రం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద. జలస్థానమును తెలుసుకున్నవారు ఆ స్థానమును పొందగలరు. ప్రకాశించే సూర్యుడు నీటికి ఆధారభూతుడని గ్రహించిన వారు తమలో తాము నెలకొని ఉంటారు. జ్వలించే భాస్కరునికి జలం ఆధారభూమిక అని గుర్తెరిగిన వారు ఎరుక కలవారగుదురు. ఆదిత్యునికి నీటికి సంబంధం గ్రహించిన వారు ముక్తులవుతారు. తర్వాతి మంత్రము. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యచ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద. జలము మూలాన్ని గ్రహించిన వారే స్థానం కలవారగుదురు. హిమవంతములైన కిరణములు ప్రసరించు చంద్రుడే జలమునకు మూల స్థానమని గ్రహించిన వారు స్థానవంతులగుదురు. అదేవిధంగా జలమే చంద్రునికి మూల స్థానమని గుర్తెరిగిన అట్టి స్థానమును పొందగలరు. ఈ విధంగా ఎవరైతే చంద్రునికి సలిలమునకు గల పరస్పర స్థాన మూలాలను గ్రహిస్తారో వారు అక్షయ పదం పొందగలరు. తర్వాతి మంత్రము. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రానామాయతనం వేద ఆయతనవాన్ భవతి
आपो वै नक्षत्राणामायतनम् ఆయతనవాన్ భవతి య ఏవం వేద. నీటి మూలాన్ని తెలుసుకున్నవారే ఉనికి కలవారవుతారు. నక్షత్రాలే నీటికి మూలాధారం. నక్షత్రాల మూల స్థానం తెలుసుకున్నవారు స్థానవంతులవుతారు. నీరే నక్షత్రాలకు ఆధారం. ఈ అన్యోన్య ఆశ్రయం గ్రహించిన వారు తగిన ఆధారం కలవారవుతారు. తర్వాతి మంత్రము. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి आपो वै पर्जन्यस्य ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద. ఎవరైతే నీటి మూలాన్ని కనుగొంటారో వారే జాడ తెలిసిన వారవుతారు. మేఘములే నీటికి మూలాధారమని గ్రహించిన వారు తగు స్థానం పొందగలరు. అట్లే జలం మేఘాలకు మూల కందమని గుర్తెరిగిన వారు ముక్తులవుతారు. నీటికి మేఘం మూల స్థానం. ఈ పరస్పర ఆధార తత్వాన్ని గ్రహించిన వారు ముక్తులవుతారు. తర్వాతి మంత్రము. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యస్ సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి आपो वै संवत्सरस्यायतनं ఆయతనవాన్ భవతి య ఏవం వేద. జలం స్థానాన్ని కనుగొన్నవారే ఉనికిని కలవారవుతారు. సంవత్సరమే నీటికి ఆధారం. సంవత్సరమునందలి ఋతువులే వర్షకారకములు. ఎవరైతే సంవత్సరానికి మూల స్థానాన్ని కనుగొంటారో వారు స్థానవంతులవుతారు. జలమే సంవత్సరానికి మూల కేంద్రంగా ఎరిగిన వారు తమలో తాము నెలకొని ఉంటారు. ఈ పరస్పర స్థాన ప్రాధాన్యతను ఎరిగిన వారు ముక్తులవుతారు. యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. పైన వివరించబడిన పరస్పర ఆధారభూతాలు అనుదానికి ఇక్కడ చక్కటి ఉపమానం చెప్పబడింది. జలమందు సుస్థిరంగా ఉన్న నావను తెలుసుకున్నవారు నావను పరివేష్టించి ఉన్న జలములను గుర్తెరిగిన వారు ముక్తులవుతారని ఇక్కడ వివరించబడింది. సమస్త బ్రహ్మాండ భాండాలు జలమందు సుస్థిరంగా ప్రతిష్ఠితాలని పురాణాల్లో చెప్పబడినది. ఇక్కడ నావ భగవంతుడు. ఇప్పుడు ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మయే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. రాజులందరికీ రాజైనవాడు, విజయాలను చేకూర్చేవాడు, కోరిన కోరికలన్నింటినీ తీర్చేవాడు, కోరికలను వినడంలో విశేష శ్రవణాసక్తిని కలిగి ఉన్నవాడైన పరమాత్ముడు నా సమస్త వాంఛలను నెరవేర్చుగాక. సర్వ సంపదలకు అధిపతి అయిన చక్రవర్తికి నమస్కారము. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోం నమః. ప్రణవ స్వరూపంగా ఆ పరబ్రహ్మము నిలిచి ఉన్నది. ఆ పరబ్రహ్మమే వాయువుగా జీవునిగా ఉన్నది. అది ఏ సత్యము, సర్వము అదియే. ఈ చరాచర సృష్టి సమస్తానికి ఆద్యము ఆధారభూతమైనట్టి పరబ్రహ్మమునకు నమస్కారము. అనంతశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞః త్వం వషట్కారః త్వం ఇంద్రః త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం భూర్భువస్వరోం. విశ్వమంతా తానే అయిన పరబ్రహ్మము సమస్త ప్రాణుల యొక్క హృదయమనే గుహంలో చరిస్తున్నది. అట్టి పరబ్రహ్మమునకు నమస్కారము. ఆ ప్రకారముగా వెలేచున్న ఓ పరంధామ, నీవే యజ్ఞ రూపంగా ఉన్నవాడవు. హోమ సమయంలో ఉచ్చరించే మంత్రశబ్దము అయి ఉన్నవా
అయి ఉన్నావు. జగత్పాలకుడవు నీవే, లయకారుడవు నీవే, సృష్టి స్థితి కారకుడవు నీవే, సర్వాధారమైన జలము, జలమందలి తేజస్సు నీవే. నీవు రసస్వరూపుడవు, నాశనము లేనటువంటి బ్రహ్మాండ స్వరూపుడవు నీవే. భూలోక భువర్లోక సువర్లోకములలో ప్రణవస్వరూపుడవు నీవే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.